చోడవరం నుంచి వడ్డాది వచ్చే రహదారి ఏదైతే ఉందో సమీప గ్రామం ఏదైతే విజయరామరాజుపేటలో బిజ్జి కూలిపోయింది. అధికారులకు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, సీఎం రమేష్ గారికి తెలుసు, మన అనకాపల్లి ఎంపీ కేఎస్ఎన్ రాజు గారికి తెలుసు, అయ్యన్న పాత్రుడు గారికి తెలుసు, నర్సీపట్నం ఎమ్మెల్యే, అలాగే మన మాడుగుల నియోజకవర్గ బండారు సత్యనారాయణ ఎమ్మెల్యే గారు ఆయనకు కూడా తెలుసు ఇక్కడ ప్రజలు ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ బిజ్జి సామాన్యమైన బిజ్జి పాడేరుకి వెళ్ళే దారి అదే, పెదబయలుకి వెళ్ళే దారి అదే, ముంచుకుపుట్టుకి వెళ్ళే దారి అదే, ఒరిసాకి వెళ్ళే దారి అదే, అరకుకి వెళ్ళే దారి అదే, జీమాడులకి వెళ్ళే దారి అదే, ఎన్నో గ్రామాలకు వెళ్ళే దారి అదే, ఎన్నో మండలాలకు వెళ్ళే దారి అదే. అయితే ఇలా ఈ బిజ్జి ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల మాడుగుల నియోజకవర్గంలో సుమారు 20 నుంచి 30 కిలోమీటర్ల రోడ్లు పాడవుతున్నాయి. సుమారు 20 నుంచి 30 కిలోమీటర్లు రోడ్లు పాడైపోతున్నాయి. అలాగే అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చిన్న రోడ్ల వల్ల పెద్ద పెద్ద వెహికల్స్ వస్తే కిందన పడిపోవడం, సైకిల్ రాత్రి పట్ల పాలు తెచ్చే రైతులు కిందన పడిపోవడం, మళ్ళంట పడిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నాకు చాలామంది చెప్పారు. ఏదైతే చోడవరం నుంచి చీటికాడ వచ్చే రోడ్డు ఉందో వరాపురం, దావనాపిల్లి, కొత్తపిల్లి, అలాగే బయలుపూడి, సింగవరం, జైతువరం, అలాగే మన అప్పలాస్పురం, ఏదైతే బోయపాడు, కొత్త బోయపాడు, మాడుగులు కొన్ని వెహికల్స్ అలాగెళ్తున్నాయి. మళ్ళీ కండివరం కొన్ని వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఏదైతే ఈ అప్పలాస్పురం, కేజాపురం ఘాట్ రోడ్డు కునుబళ్ళు వెళ్ళిపోతున్నాయి. పెద్ద పెద్ద వెహికల్స్ రావడం వల్ల ఈ మాడుగుల నియోజకవర్గంలో ఉన్న రోడ్లు సుమారు 20 నుంచి 30 కిలోమీటర్ల రోడ్లు పాడైపోతున్నాయి. మంచి రోడ్లు పాడైపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్టర్నేట్ బ్రిడ్జ్ తయారు చేయండి విజయరామరాజుపేటలో.